భారత రాష్ట్రపతి రాజ్యసభకి నిన్న నలుగురిని నామినేట్ చేశారు. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 80 క్లాజ్ 1 క్లాజ్ ఏ ప్రకారం భారత రాష్ట్రపతి 12 మందిని రాజ్యసభకి నామినేట్ చేయొచ్చు. నిన్న నలుగురిని నామినేట్ చేశారు. ఈ నలుగురు కూడా మంచి ఫీల్డ్స్లో ఎక్స్పర్ట్స్ అన్నమాట. ముఖ్యంగా హర్షవర్ధన్ శ్రింగ్లా, ఈయన ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్. రెండో వ్యక్తి మీనాక్షి జైన్, ఈవిడ చాలా ఫేమస్ హిస్టారియన్ అకాడమిషియన్ అన్నమాట. తర్వాత మూడో వ్యక్తి రాజ్యసభకు నామినేట్ అయిన మూడో వ్యక్తి ఉజ్వల్ నికమ్, చాలా ఫేమస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. అంతేకాదు హై ప్రొఫైల్ క్రిమినల్ కేసెస్లో ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వ్యవహరించారు. తర్వాత సదానందన్ మాస్టర్, ఈయన కేరళకు చెందిన సీనియర్ సోషల్ వర్కర్ అండ్ ఎడ్యుకేషనిస్ట్ అనమాట. అండ్ మాతృభూమి కథనం ప్రకారం ఈయన పైన అటాక్ కూడా జరిగిందంటే ఎప్పట్లోనో ఆయన సర్వైవ్ అయ్యారంట కూడా. తర్వాత ఆయన భారతీయ విచార కేంద్రంలో కూడా ఐడియాలజికల్గా పనిచేశారని తెలుస్తోంది. ఈ నలుగురిని కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నామినేట్ చేశారు మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 80 క్లాజ్ 1 క్లాజ్ ఏ కింద. అదేవిధంగా ఆర్టికల్ 80లో క్లాజ్ 3 ప్రకారం ఎవరైతే లిటరేచర్, సైన్స్, ఆర్ట్స్, సోషల్ సర్వీసెస్లో ఎక్స్పర్టైజ్ ఉంటారో లేదా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాడిని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు.